మాలిని అయితే పోలీస్ స్టేషన్‌కి వచ్చి మల్లి మీద అయితే కంప్లెయింట్ ఇస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే మల్లి వాళ్ళ ఇంటికి వచ్చి ఎక్స్‌క్యూజ్ మీ అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ మల్లి వాళ్ళ అత్తయ్య అయితే ఒక్కసారిగా ఎవరబ్బా అని చెప్పేసి అయితే తిరిగి చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పోలీసులను చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే ఏంటి మీరు ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చారు? ఏంటి కారణం అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే మేము ఎందుకు వచ్చామంటే అత్తయ్య మీ కోడల్ని తీసుకుపోవడానికి అరెస్ట్ చేసి మీ కోడల్ని మా ఇంటికి తీసుకుపోవడానికి వచ్చాము అని చెప్పేసి అయితే ర్యాష్గా సమాధానం అయితే చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఎవరు మా మీద కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న పోలీస్ అయితే మాలిని గారు ఇచ్చారని చెప్పేసి మళ్ళీని అయితే పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే ఎలా ఉన్నావు చెల్లి బాగున్నావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటక్క నా మీద కంప్లైంట్ ఇచ్చావా? నేను చెప్పాను కదా పాపను నేను తీయలేదు, నేను దొంగతనం చేయలేదు, నిజంగా అక్క అని చెప్పేసి అయితే తన కాళ్ళ మీద పడి బ్రతిమలాడుతూ ఉంటుంది. అది చూసిన వసుంధరాదేవి మాత్రం అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే మేము చూసుకుంటాం మీరు ఇక్కడి నుండి వెళ్ళండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో మాలిని మాత్రం మళ్ళీని చూసి చెల్లి ఇక నుండి నీది ఇదే పుట్టినిల్లు, నీకు ఇక్కడే పురుడి పోస్తారు వీళ్ళు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీస్ అయితే అవును మీకు శుభవార్త తొందరలోనే చెప్తాంలేండి అని చెప్పి మీరు ఇక్కడి నుండి వెళ్ళండి మేము చూసుకుంటామని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న మళ్ళీ అయితే అక్క నిజంగా అక్క నా మీద ఒట్టు నేనేం చెయ్యలేదు అని చెప్పేసి అయితే అంటూ చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.